చాలా మంది మదర్స్ కి ఎనఫ్ బ్రెస్ట్ మిల్క్ ప్రొడ్యూస్ అయినా వాళ్ళ మాట వీళ్ళ మాట విని బేబీస్ కి అయితే ఫార్ములా స్టార్ట్ చేస్తారు. నాకు రీసెంట్ గా ఒకరు మెసేజ్ చేసి, అక్క మా బేబీ ఈ మధ్య నైట్ టైం బాగా ఏడుస్తున్నారు, సో ఇంట్లో వాళ్ళు ఏమని ఈ మిల్క్ సరిపోవట్లేదు, ఫార్ములా స్టార్ట్ చేయని అంటున్నారు, సో మీరు ఏం చేశారో నాకు కొంచెం చెప్తారా అని పింక్ చేశారు. బేబీస్ బ్రెస్ట్ మిల్క్ తాగేటప్పుడు నైట్ ఏడుస్తున్నారంటే అది మేబీ కోలిక్, టీతింగ్ ఆర్ అదర్ డిస్కంఫర్ట్ అయ్యి ఉండొచ్చు, అంతేగాని మిల్క్ సరిపోక ఏడుస్తున్నారని మీరు అజ్యూమ్ చేసుకోకండి. ఒకసారి మదర్ కి మిల్క్ ప్రొడ్యూస్ అయితే బేబీ రిక్వైర్మెంట్ బట్టి అవి వస్తూనే ఉంటాయి. మనం స్క్వీజ్ ఆర్ పంప్ చేసినప్పుడు వచ్చిన అమౌంట్ కాకుండా బేబీ యాక్టివ్గా సక్ చేసినప్పుడు రియల్ అమౌంట్ ఆఫ్ మిల్క్ అయితే వస్తుంది. అంతెందుకు నా విషయంలో కూడా ఇలానే జరిగింది. పార్థవికి సెకండ్ మంత్ అప్పుడు నైట్ అయితే బ్రష్ దగ్గర పెడితే ఏడ్చేసేది. సో ఇంట్లో వాళ్ళు మిల్క్ సరిపోవట్లేదు, ఫార్ములా స్టార్ట్ చేయన్నారు. నేను ఎవరి మాట వినకుండా మా పీడియాట్రిషియన్ అయితే కన్సల్ట్ అయ్యేది. ఇది కాలిక్ ఈ ఏజ్ లో చాలా కామన్. నైట్ టైం బేబీస్ కి గ్యాస్ ఫామ్ అయ్యి ఇలా డిస్కంఫర్ట్ ఫీల్ అవుతారు. సో సమ్ ప్రాపర్ మసాజ్ అండ్ బర్పింగ్ చేస్తే 3 to 4 months లో సెటిల్ అయిపోద్ది అని కోలిక్ మెడిసిన్ అయితే ఇచ్చారు. బేబీస్ ప్రాపర్ వెయిట్ గెయిన్ అవుతూ 24 hours లో 6 times యూరినేట్ చేస్తే మిల్క్ సరిపోతుందని డాక్టర్ అన్నారు. ఐ ట్రస్టెడ్ మై బాడీ అండ్ పాపకి ఇప్పుడు 14 months. ఈ 14 months లో ఒకసారి కూడా ఫార్ములా, కవర్, బఫెలో మిల్క్ అయితే ఇవ్వలేదు. ప్లీజ్ మీకు మిల్క్ ప్రొడ్యూస్ అవుతున్నప్పుడు బేబీస్ కి బ్రెస్ట్ ఫీడ్ చేయడానికి ట్రై చేయండి. బికాస్ నథింగ్ కెన్ బీట్ మదర్స్ మిల్క్. ఈ రీల్ యూస్ఫుల్ అనిపిస్తే మీకు తెలిసిన మదర్కి రీల్ షేర్ చేసేయండి.